చల్లగా చల్లగా. స్వాగతం నాయన. రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు గారు. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట రెండు జళ్ళ సీత సినిమా నుంచి రెండు జళ్ళ సీత. రెండు జళ్ళ సీత తీపి గుండె కోత, రెండు జళ్ళ సీత సీత తీపి గుండె కోత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత. రెండు జళ్ళ సీత తీపి గుండె కోత. బాలికా నారాగమాలిక, ఓ బాలికా నారాగమాలిక, నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగం, నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగం, నీ పలుకే హిందోళం, నీ నడకే ఆది తాళం, నీ పలుకే హిందోళం, నీ నడకే ఆది తాళం. ఓ సీత సంగీత దాటోస్తే నా గీత, ఓ సీత. రెండు జళ్ళ సీత తీపి గుండె కోత, రెండు జళ్ళ సీత సీత తీపి గుండె కోత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత. రెండు జళ్ళ సీత తీపి గుండె కోత, రెండు జళ్ళ సీత సీత తీపి గుండె కోత, రెండు జళ్ళ సీత తీపి గుండె కోత, రెండు జళ్ళ సీత సీత తీపి గుండె కోత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత, ప్రణయ జీవులకు నీవే భగవద్గీత. రెండు జళ్ళ సీత తీపి గుండె కోత. నీ గొంతులో బాలు అన్నయ్య గారి సరళం అని చెప్పాలి, అది తెలుగులో కరెక్ట్గా నాకు గుర్తురాలా ఇప్పుడు. సరళం తెలియగా మరి ఎందుకు దాని గురించి అయితే తెలుసు, కాకపోతే అది ఉంది. పిబి శ్రీనివాస్ గారి నాజిల్ టోన్ మిక్స్ అయింది, చాలా మంచి సౌండింగ్, నువ్వు పాడుతుంటే వినాలనిపించే గాత్రం ఇది. కాకపోతే ఏంటంటే నాన్న, నువ్వు ఆవేశం ఎక్కువైందా లేదా ఎగ్జైట్మెంటా తెలీదు, తీసినాం 6/8 టెంపో నుంచి టోటల్ షార్ప్ అయ్యావు. శృతి ఒక చోట ఫ్లాట్ అవుతుందో ఒక చోట షార్ప్ అవుతున్నావు. కొన్ని లైన్స్ ఫస్ట్ పల్లవి చరణం వరకు చాలా అద్భుతంగా శృతిలో ఉంది, అక్కడ కూడా ఒక్క లైన్ ఏదో షార్ప్ అయ్యావు. సెకండ్ చరణం నుంచి ఒక 4-5 లైన్లు, కాబట్టి కొంచెం శృతి చూసుకో. మంచి వాయిస్, డిక్షన్ బాగుంది, మైక్ కొంచెం ప్లేస్మెంటు కొంచెం దూరంగా పెట్టు, లేదంటే టక్ 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 అని కొడతా ఉంటుంది అనమాట. అన్నీ అనుభవం మీద వస్తాయి. ఈ షోలో మీరు పాల్గొనటం అనేది ఒక 1000 మందో 2000 మందో పాల్గొని దాంట్లో ఫిల్టర్ చేసి ఓ 15 మంది 20 మంది నువ్వు ఒక్కడివిగా రావటం అనేది నీ పూర్వజన సుకృతం అని నేను చెప్తా. ఎందుకంటే వారి సలహాలు దొరకటం అనేది సాధారణం కాదు. నాకు ఇంటికి వెళ్ళి చూడటానికి 3 నెలలకు ఒకసారి డైరెక్ట్ దొరకదు అరగంటకి, అర్థమైందా? కొన్ని నిజాలు ఇక్కడ చెప్పాలి, తప్పదు. చాలా బాగా పాడాడు. ఉన్నమాట చెప్తాడు వాడు, దాని చక్కగా దానికి ఒక చక్కెర పాకం పూసి చెప్తాడు. కరెక్ట్, నేను చేసేది అదే, వాడు చేసేది అదే. వాడు కొంచెం పిల్ల తరహా చెప్తాడు, అంతకంటే ఏం లేదు. అది కొంతమందికి అలాగే చెప్పాలి. వేరే ఏమీ లేదు నాయన. నువ్వు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ లెవెల్ జాస్తి అయినప్పుడే వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు వాడు అన్నది ఏంటంటే, రెండు జళ్ళ సీత, ఆ పై నోట్ చేరాలి యాక్చువల్. సీత సీత అని అంతవరకు, సీత సీత ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు. అది ఎలా చేయాలి అనేది నాకు తెలియదు, తెలియకుండానే జరుగుతాయి. రెండు జళ్ళ సీత
పైనోట్ జాయిన్ అవ్వాలన్నమాట ఎన్నిసార్లు పాడినా. అది ముఖ్యంగా తమ్ముడు చెప్పినట్టుగా శృతి ఎక్కడ ఇబ్బందికరంగా ఉందంటే, ఓ బాలిక నా రాగమాలిక నీ వదనం మోహనం చిరునవ్వే శ్రీరాగం పాడుతున్నావు చూడు, ఆ లైన్ పర్టికులర్గా షార్ప్ అవుతుందన్నమాట. అది నీకు తెలిస్తే పర్వాలేదు, ఎందుకంటే అపశృతులు పాడిన వాళ్ళు ప్రపంచంలో ఏ సింగరు ఉండరు. అది తెలిసి మళ్ళీ కరెక్ట్ చేసుకుని ఇంకోసారి కరెక్ట్ చేసుకుంటామా. నువ్వు ప్రజెంట్ చేసిన పద్ధతి అన్నీ బాగున్నాయి, ధైర్యంగా పాడుతున్నావు, చక్కగా పాడుతున్నావు, అన్నీ బాగున్నాయి. బట్ బేసిక్ పారామీటర్స్ ఈ గత ఎపిసోడ్స్లో అలా పాడలేదు. ఇవాళ మనం చూడగానే కొంచెం ఎగ్జైట్ అయినట్టున్నావు నువ్వు. వాడు ఎగ్జైట్ చేస్తాడు అందరినీ కూడా అలాగే. శుభం. గాడ్ బ్లెస్ యు నాయన. పాడుతా తీయగా చల్లగా